టీనేజర్స్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి కారణాలు ఏంటి అండ్ దీని ట్రీట్మెంట్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందామండి. జనరల్గా ఒక అమ్మాయికి ఫస్ట్ పీరియడ్ లేదా మెనార్కీ అంటాము. ఇది స్టార్ట్ అయిన తర్వాత కొంతవరకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లైక్ ఒక 10 to 15 days లేట్ అవ్వడం లేదా కొన్నిసార్లు ఒక నెల వరకు లేట్ అవ్వడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయిన 2-3 సంవత్సరాల వరకు వీళ్ళలో హార్మోన్ యాక్సెస్, హైపోథలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సెస్ అనే ఒక హార్మోన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే యాక్సెస్ సరిగా డెవలప్ అవ్వకపోవడం, ఇమ్మెచ్యూర్గా ఉండడం వల్ల వీళ్ళలో కొంతవరకు హార్మోన్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయండి. దీన్ని మనం మేజర్గా ఏం ట్రీట్ చేయని అవసరం లేదు. 2-3 సంవత్సరాల పీరియడ్ తర్వాత ఇదే ఆటోమేటిక్గా సెటిల్ అవ్వచ్చు. నెక్స్ట్ వీళ్ళలో స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉండడం, నిద్ర సరిగా లేకపోవడం అండ్ నెక్స్ట్ రీజన్ బరువు పెరగడం. సో ఫస్ట్ పీరియడ్ వచ్చిన తర్వాత వీళ్ళలో ఆహారం ఎక్కువగా తీసుకోవడం, బలమైన ఆహారం తీసుకోవడం వల్ల హైట్ పెరుగుతారు, హెల్తీగా ఉంటారు అనే కొన్ని నమ్మకాల వల్ల ఓవర్ ఫీడింగ్ చేయడం వల్ల వీళ్ళలో బరువు పెరగడం అండ్ ఓవర్ వెయిట్ వల్ల వీళ్ళలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది చూస్తూ ఉంటాము. సో ఇది కూడా మంచిది కాదండి. సో టీనేజర్స్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి మనం సజెస్ట్ చేసే ట్రీట్మెంట్ అంటే ఇన్ కేస్ వీళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లం లేదా బ్లడ్ తక్కువగా ఉండడం లాంటివి మనం ఏదైనా ఐడెంటిఫై చేస్తే కనుక దాన్ని ట్రీట్ చేయడం అండ్ వెయిట్ తగ్గడం, బరువు తగ్గడం, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడం అండ్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని సరిగా నిద్రపోవడం, ఇవి చేయడం వల్ల వీళ్ళలో చాలా వరకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది సెటిల్ అవుతుంది. అండ్ పీసీఓడి ప్రాబ్లం ఒకవేళ ఐడెంటిఫై చేస్తే కనుక టీనేజర్స్లో ఎలాంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేయరండి డాక్టర్స్. ఓన్లీ బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి, పీరియడ్ కొంతవరకు రెగ్యులరైజ్ అవ్వడానికి కొన్ని టాబ్లెట్స్ టెంపరీగా ఇవ్వడం తప్ప దీనికి మేజర్ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఎక్సెప్ట్ డ్యూరింగ్ ఫర్టిలిటీ, అంటే పెళ్ళైన తర్వాత పిల్లలకి ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటే కనుక అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.